హైదరాబాద్ బాచుపల్లి ప్రాంతంలో ఓ కాలనీలో ఆదివారం ఉదయం వెలుగు చూసిన ఘోర సంఘటన స్థానికులను పోలీసులను షాక్కు గురి చేసింది. ఓ బ్యాగులో గుర్తు తెలియని యువతి మృతదేహం ఉండడంతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీలో ఓ గుర్తు తెలియని బ్యాగులోకి తీవ్రమైన దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బ్యాగు తెరిచి చూడగా అందులో ఓ యువతి మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో ఉండడం గమనించారు. పోలీసులు ప్రాథమిక వివరాల ప్రకారం ఆ యువతికి 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండవచ్చని అంచనా వేశారు. ఆమె మెడకి నూలుతాడుతో గట్టిగా చుట్టి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె వేసుకున్న దుస్తుల ప్రకారం ఉత్తరాది ప్రాంతానికి చెందిన యువతిగా భావిస్తున్నారు. మృతదేహంపై ఉన్న మెరూన్ రంగు పంజాబీ డ్రెస్, చేతులకు ఉన్న గాజుల ఆధారంగా అధికారులు ఆ విషయాన్ని గుర్తించారు. అయితే ముఖం పూర్తిగా గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల అంచనా ప్రకారం ఈ హత్య సుమారు 10 రోజుల క్రితం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాచుపల్లి సమీపంలో ఫార్మా కంపెనీలు, ఇతర పరిశ్రమలు అధికంగా ఉండటం, పలు రాష్ట్రాల నుంచి వాహనాలు రాకపోకలు ఉండడంతో హంతకులు యువతిని హత్య చేసి బ్యాగులో కుక్కి వాహనంలో తీసుకువచ్చి ఇక్కడ వదిలేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అత్యాచారం అనంతరం హత్య జరిగి ఉండవచ్చని మరో కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతం పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించి మృతురాలను గుర్తించేందుకు, హంతకుల వివరాలు కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.